దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకోకుండా దేవుణ్ణి మనము ఆరాధించలేము. దేవుని గురించి మనం వ్యక్తిగతంగా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. స్పష్టంగా తెలుసుకున్నప్పుడు స్పష్టంగా ఆరాధన చేస్తాం. దేవుణ్ణి మనము ఆరాధించాలంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకోకుండా ఆరాధించలేము. దేవుణ్ణి మనం అర్థం చేసుకోకుండా, దేవుణ్ణి మనం ఎరగకుండా, దేవుని యొక్క గొప్ప కార్యాలు తెలుసుకోకుండా, దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోకుండా, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరగకుండా మనము దేవుణ్ణి ఆరాధించలేము. మనము దేవుణ్ణి ఆరాధించాలి అనంటే, మనము దేవుణ్ణి గణపరచాలంటే, మనము దేవుణ్ణి స్తుతించాలి అనంటే ఆయన కార్యములను చూడాలి. మనము దేవుణ్ణి ఆరాధించాలి అనంటే, మనము దేవుని స్తుతించాలి అనంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క గొప్ప కార్యములను మనము గుర్తెరగాలి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే మనము దేవుణ్ణి స్పష్టంగా ఆరాధన చేస్తాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో అక్కడ ఒక సందర్భం రాయబడి ఉంటుంది. చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా చూడండి, దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని ఆయన సృష్టించబడిన వస్తువుల చేత ఆలోచించడం వలన బయలుపడుచున్నవి. ఏం బయలుపడుచున్నవి? ఆయన గొప్పతనం ఏంటో, ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన ఎవరో, ఆయన చేసిన పనులను బట్టి ఏం చేయబడుతున్నాయి? బయటపడుతున్నాయి, విషదపరచబడుతున్నాయి. అంటే అక్కడ విషయం ఏంటంటే, సృష్టించబడిన వస్తువుల వలన, సృష్టి వలన దేవుని యొక్క కార్యాలు బయలుపడుతున్నాయి. ఆయన సృష్టించినటువంటి సృష్టి కార్యముల వలన బయలుపడుతున్నాయి. 19వ కీర్తనలో గనుక వెళితే పగటికి పగలు బోధ చేయించున్నది, రాత్రి కూడా బోధ చేస్తూ ఉంది. ఆయన సృష్టించినటువంటి సూర్య, చంద్ర, నక్షత్రాలు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని అవేం చేస్తున్నాయి? బయలుపరుస్తున్నాయి. నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకోకుండా దేవుణ్ణి మనము ఆరాధించలేము. దేవుణ్ణి అర్థం చేసుకోకుండా దేవుణ్ణి మనము ఆరాధించలేము. ఆయన సృష్టించినటువంటి సృష్టిని చూస్తే దేవుడు ఎలాంటి వాడో అర్థమవుతూ ఉంది. మనం అంటాం కదా, ఒక వ్యక్తిని మనం లెక్కగట్టాలంటే, ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే ఆ వ్యక్తి చేసినటువంటి పనులను బట్టి ఆ వ్యక్తిని మనం అంచనా వేయచ్చు. ఆ వ్యక్తి చేసిన పనులను బట్టి ఒక వ్యక్తిని మనం అంచనా వేయచ్చు. ఇప్పుడు ఈయన పని ఎట్లా ఉంది కాబట్టి ఈయన ఇలాంటి వాడు అనే మాట మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే దేవుణ్ణి మనం ఆరాధించాలంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మనం అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి మనం స్పష్టంగా ఆరాధించలేము. అందుకే మనము రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తే, సృష్టిని చూచుట వలన, సృష్టించబడినటువంటి వస్తువుల వలన దేవుడెవరో
మనకు అర్థమవుతూ ఉంటుంది. కీర్తన 126:3లో ఒక మాట ఉంటుంది చూడండి. 126 కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఇది రెండో. ఇప్పుడు దేవుడెవరో మనకు తెలుసుకోవాలనంటే సృష్టించబడిన వస్తువుల వలన, సృష్టిని బట్టి, ఆయన చేసిన పనులను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు. రెండవది ఏమనుకుంటున్నాం? ఆయన ఏం కార్యములు చేశాడు? గొప్ప కార్యములు చేశాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యముల గ్రంథం, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిగా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, దేవుణ్ణి ఆయన శక్తిని ఎరగడానికి మొట్టమొదటి ఏమనుకున్నాం? రోమీయులకు రాసిన పత్రికలో సృష్టించబడిన వస్తువుల వలన, అది మొదటిది. రెండవది ఏమనుకుంటున్నాం? ఆయన చేసిన గొప్ప కార్యముల వలన, ఆయన చేసిన గొప్ప కార్యముల వలన. మూడవది కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చదవండి. మేమెంతగా పోరాడుచున్నామో మీరు తెలుసుకొని కోరుచున్నారు. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై. వినండి. దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. మొట్టమొదటి ఏమనుకున్నాము? దేవుణ్ణి మనం అర్థం చేసుకోకపోతే ఆరాధించలేము. దేవుణ్ణి మనము ఆరాధించాలంటే దేవుడు మనకు అర్థం కావాలి. దేవుడు మనకు అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేన్ని చూడమన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు? ఆయన సృష్టించిన సృష్టిని చూడు, ఆయన సృష్టించిన వస్తువులు చూడు, దేవుడు ఎవరో, ఆయన శక్తి ఏంటో అర్థమవుతుంది. రెండవదిగా 126:3లో ఏం చదువుకున్నాం? ఆయన చేసిన గొప్ప కార్యములను చూడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యముల గ్రంథం, ఈ 66 పుస్తకాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలు కనిపిస్తాయి, అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములు కనిపిస్తాయి. అది రెండవది. మూడవది ఏమనుకుంటున్నాము? దేవుణ్ణి మనం అర్థం చేసుకోకుండా ఆరాధించలేం, దేవుని స్తుతించలేం, గణపరచలేం. మూడవది ఏమనుకున్నామంటే దేవుని మర్మమయున్న క్రీస్తును, కొలస్సీ 2:2లో దేవుని మర్మమయున్నటువంటి క్రీస్తును మనం ఎలా తెలుసుకోవాలి? స్పష్టంగా తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అరే, నీకు చెప్తే అర్థం కాదులే కానీ నువ్వు కూడా కొద్దిగా తిను, నువ్వు కూడా కొద్దిగా నోట్లో వేసుకో, నీకు అర్థమైంది. ఆ రుచి ఏంటో, ఆ మాధుర్యం ఏంటో నీకు అర్థమైపోతుంది. అలాగనే దేవుని గురించి సంగతులు మనం వినటం కంటే కూడా దేవుని గురించి మనం వ్యక్తిగతంగా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. స్పష్టంగా తెలుసుకున్నప్పుడు స్పష్టంగా ఆరాధన చేస్తాం. అందుకని మనం అంటాం, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, ఆయన గురించి నీకేం తెలుసు? ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే, బాగా మాట్లాడాలంటే ఆ వ్యక్తి గురించి నాకు బాగా తెలియాలి. తెలియకుండా మాట్లాడకూడదు. అది మూడవ సంగతి. నాలుగవ సంగతి ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయంలో ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఇది నాలుగవది.
నేనేం తెలుసుకోవాలి? మొట్టమొదటిగా ఏమనుకున్నాం రోమిలికి రాసిన పత్రికలో? మన పాయింట్ ఏంటి? దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే ఆరాధించలేము. దేవుడు మనకు అర్థం కాకుండా ఆరాధన చేస్తే మన ఆరాధన అనేది వ్యర్థమైపోతుంది. దేవుణ్ణి మనం స్పష్టంగా ఆరాధించాలంటే, చక్కగా ఆరాధించాలంటే, ఆత్మీయంగా ఆరాధించాలంటే దేవుడు మనకు అర్థం కావాలి. దేవుడు మనకు అర్థం కావాలి. దేవుడు మనకు అర్థం కావాలంటే పౌలు గారు ఏమన్నాడు రోమిలికి రాసిన పత్రికలో? సృష్టించబడిన వస్తువులను చూడండి, సృష్టిని చూడండి. 19 కీర్తనల భక్తుడు అంటాడు, ఆయన ఆ సూర్యుని చూడు, చంద్రుని చూడు, నక్షత్రాలను చూడు, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలియపరుస్తుంది కదా. సృష్టిని చూడండి అయ్యా, ఆయన ఎవరో మీకు అర్థమవుతారు. రెండవది 126:3లో ఆయన చేసిన కార్యములు, గొప్ప కార్యములు, ఆది కాండము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు, మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తలుల కార్యములు, ఆయన చేసిన గొప్ప కార్యములను చూడండి అయ్యా, దేవుడు అర్థమవుతాడు. అది రెండవది. మూడవది, దేవుని మర్మమైనటువంటి క్రీస్తును మీరు ఎలా తెలుసుకోవాలా? స్పష్టంగా తెలుసుకోవాలా. కుదిరినప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు. దేవుని గురించినటువంటి, దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. నాలుగవది, పౌలు గారు అంటాడు, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఏం చేయాలా? ఎరుగు నిమిత్తము ఎరగాలి. ఇదంతా ఒక్క రోజుతో అయ్యేది కాదండి, ఓవర్ నైట్లో జరిగిపోయేది కాదండి. ఇదంతా ప్రతి దినము, ప్రతి క్షణము, అనుక్షణము ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు ఎవరో ఆయన మనకు బయలుపరుచుకుంటాడు. అంతే తప్ప మనం సొంతంగా ఆయన తెలుసుకోలేము. ఆయన మనకు బయలుపరచుకోకపోతే, ఆయన మనకు తెలియపరచబడకపోతే మనం తెలుసుకోలేము. దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అది. దేవుడు మన ఎదుట తనను తాను బయలుపరచుకోకపోతే మనకు అర్థం కాదు. ఈ 4 మాటలను గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం మొదట్లో చదువుకున్నాం కదా, నిర్గమకాండము 18వ అధ్యాయము 5 నుండి 12 వరకు మనం మార్చి చదువుకున్నాం కదండి. అక్కడికి వచ్చేద్దాం. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకుందాం. దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి ఆరాధించలేము. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సృష్టి కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరిగితే, ఈ అనుభవాలన్నీ కూడా మనల్ని దేనికి నడిపిస్తాయి అంటే ఆరాధనలోనికి నడిపిస్తాయి. ఇవన్నీ తెలుసుకోవడాన్ని బట్టి, ఇవన్నీ ఎరగడాన్ని బట్టి, ఇవన్నీ ధ్యానం చేయడాన్ని బట్టి, సృష్టిని చూడటం బట్టి, ఆయన కార్యములను చూడటాన్ని బట్టి, ఆకాశములను చూడటాన్ని బట్టి, వాటి పనితనాన్ని చూడటాన్ని బట్టి ఆ పనోడు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. అప్పుడు తల వంచి మనం ఆరాధన చేస్తాం. ఈ మాటలను గుర్తుపెట్టుకొని నిర్గమకాండం 18వ అధ్యాయం 5 నుండి ఈ 12 వచనాల్లో మనం చదువుకున్నటువంటి వచన భాగంలో యిత్రో గారి గురించి మనం చదువుకున్నాం. యిత్రో గారి గురించి మనం మాట్లాడుకున్నాం. యిత్రో మోషే గారి మామగారు, మిద్యాను యాజకుడు, ఒక అన్యుడు. వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. వారి యొక్క పలకరింపులు, వాళ్ళ యొక్క ప్రేమానురాగాలు. ఐగుప్తు దేశంలో నుండి మోషే గారు ఇశ్రాయేలీలను బయటకు తీసుకొని వచ్చి, నడిపించి విమోచించి బయటకు తీసుకొని వచ్చి సీనాయి పర్వతం దగ్గరకు, సీనాయి అరణ్యము లేకపోతే సీనాయి పర్వతం దగ్గరకు, వాళ్ళు దేవుని పర్వతం దగ్గరకు వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు యిత్రో గారు మోషే గారి భార్యను, అంటే తన కూతుర్ని, మోషే గారి 2 కుమారులను అనగా తన మనవళ్ళని తీసుకొని మోషే దగ్గరికి వెళుతూ ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, ఒక వర్తమానం, అయ్యా మీ మామయ్య గారు, మీ ఆవిడ గారు, మీ 2 కుమారులు కలిసి వచ్చారయ్యా, మీ మామయ్య గారు వచ్చారు, కబురు పెట్టారు అని సంగతి చెప్పినప్పుడు 6వ వచనంలో
యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆ ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని వర్తమానం పంపగా. 7వ వచనంలో మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి. ఇందాక అనుకున్నట్లుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, గౌరవము, మర్యాద పుష్కలంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అన్యుడైన మామగారు, అన్యుడైన ఈ అమ్మాయి అన్యురాలైన వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధం, ఆ కుటుంబానికి మోషే గారికి ఉన్నటువంటి బంధం అత్యద్భుతమైనటువంటిది. మోషే గారిని యిత్రో పదే పదే అనుక్షణం కూడా ప్రోత్సహించాడు, పనికి ప్రోత్సహించాడు, పరిచర్యకు ప్రోత్సహించాడు. మోషే గారిని నమ్మే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. లేకపోతే ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు. మోషే గారిని అక్కడ ప్రాంతవాసులు ఏమనుకుంటున్నారంటే ఐగుప్తీయుడు ఒకడని చెప్పుకుంటున్నారు మోషే గారి గురించి. ఐగుప్తీయుడు ఒకడొచ్చి మాకు సహాయం చేశాడు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు అక్కడున్న వాళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు. అలాంటి వాడిని యిత్రో నమ్మి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి పదే పదే ప్రోత్సహించి పరిచర్యలో ముందుకు నడిపించి, మామయ్య నేను ఐగుప్తు దేశానికి వెళ్తానంటే ఓకే అల్లుడు మంచిగా వెళ్ళిరా, క్షేమంగా వెళ్ళిరా అని చెప్పి ప్రోత్సహించి శుభవచనాలు చెప్పి పంపించాడు. కొంతకాలానికి మోషే గారు తిరిగి వచ్చిన తరువాత ఇప్పుడు తన కుమార్తె అనగా మోషే గారి భార్యను, తన ఇద్దరు బిడ్డలను అంటే తన మనవళ్లను తీసుకొని దేవుని పర్వతం దగ్గర సినాయి దగ్గరికి వెళ్తుంది. ఇదంతా ఎప్పుడంటే మోషే గారు ఐగుప్తుకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు జరుగుతుందన్నమాట. యిత్రో కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. యిత్రో అంటే అర్థం ఏంటంటే ఘనము అని అర్థం. యిత్రో అంటే అర్థం ఏంటి? ఘనము అని అర్థం. యిత్రోకి 3 పేర్లు మనం చూస్తున్నాం. ఒకటి యిత్రో, 2 రగుయేల్, 3వది హోబాబు. ఈ 3 పేర్లు కూడా యిత్రోకి సంబంధించినటువంటి పేర్లే. ఈ 3 పేర్లు కూడా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పేర్లే. సరే, ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామనంటే యిత్రో గారి యొక్క జీవితంలో ఒక 4 సంగతులు నేను మీకు చెప్తానన్నాను. 8వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. ఒక్కొక్క మెట్టు యిత్రో ఆరాధనలోకి వెళ్తున్న సంగతిని మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కొక్క మెట్టు మన పాయింట్ ఏంటి? దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే ఆరాధించలేము. యిత్రో ఒక అన్యుడు, మిద్యాను దేశస్థుడు. యిత్రో ఒక యాజకుడు, మిద్యాను దేశస్థుడు, మిద్యాను యాజకుడు అయిన ఒక అన్యుడు. దేవుడు అంటే ఎరగనివాడు, యేసు ప్రభు అంటే ఎరగనివాడు, దేవుని యొక్క కార్యములంటే తెలియనివాడు, ఒక అన్యుడు. ఆ 8వ వచనంలో వాళ్ళు గుడారంలోకి వచ్చిన తర్వాత మోషే గారు, మామయ్య మేము బయలుదేరిన దగ్గర నుంచి ఒకటే సమస్యలు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది మామయ్య, వెనకేమో ఐగుప్తీయులు తరుముతున్నారు. శత్రువుల బెడద, క్రూర మృగాల బెడద. మామయ్య దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా మాతో ఉండి నడిపించాడు మామయ్య. మాకు బండను కొట్టగా నీళ్ళు ఇచ్చాడు మామయ్య. ఆకలి అయితే ఆహారం ఇచ్చాడు, దాహం అయితే నీటిని ఇచ్చాడు, నీళ్లు చేదుగా ఉంటే దాన్ని మధురముగా మార్చాడు. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములంతా కూడా ఆ దేవుని గురించినటువంటి సంగతులు, దేవుడు చేసినటువంటి సంగతులు ఎవరు వింటున్నారు? ఇప్పుడు యిత్రో గారు వింటున్నారు. నేను ఇలా ఒక మాట అన్నాను, దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి ఆరాధించలేము.
దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి ఆరాధించలేము. ఇప్పుడు ఒక వ్యక్తి ఆరాధనలోనికి వెళుతున్నాడు అని అంటే స్టెప్ ఏంటంటే, మనం చదివినటువంటి ఈ వచన భాగం 8వ వచనంలో ఇత్రో దేవుని గురించినటువంటి సంగతులు ఆయన వింటున్నాడు. దేవుని గురించినటువంటి సంగతులు వింటున్నాడు. దేవుని గురించినటువంటి సందేశాన్ని వింటున్నాడు. దేవుని గురించినటువంటి గొప్ప కార్యాలు ఆయన వింటున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేదంటే నువ్వు వినలేదని అర్థం, వినట్లేదని అర్థం, వినడానికి చెవులు ఇవ్వలేదని అర్థం. ఆత్మ సంగములతో చెప్పమాట చెవి గలవాడు వినుగాక. ఇత్రో ఒక అన్యుడు ధన్యుడిగా ఎలా మారాడు, ఆరాధికుడిగా ఎలా మారాడు, దేవుని ఎలా స్తుతించాడు అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాను నిర్గమకాండం 18వ అధ్యాయంలో. సరే, మోషే గారు ఇత్రో తన కుటుంబంతో గుడారంలో ఉన్నప్పుడు మోషే గారు తన సందేశాన్ని చెప్తున్నాడు. దేవుడు చేసిన కార్యములు 8వ వచనంలో ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఇశ్రాయేలీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పాను. దేవుణ్ణి మనం ఆరాధించాలి అని అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు అర్థం కావాలని అంటే దేన్ని చూడాలి? ఆయన చేసిన సృష్టిని చూడు. ఆయన సృష్టించినటువంటి సృష్టిని చూడు. సూర్యుని చూడు, చంద్రుని చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు. సృష్టిని అబ్జర్వ్ చెయ్యి. దేవుడెవరో అర్థమవుతాడు. అందుకని దేవుణ్ణి చక్కగా స్పష్టంగా ఆరాధించాలంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుడు అర్థం కావాలంటే సృష్టిని చూడాలి. చూడు, సమస్తాన్ని చూడు. దేవుడు ఎవరు అర్థమవుతాడు? నేను మీకు అర్థం కావాలంటే నేను చేసిన పనులు చూడండి. నా మాటలు ఆలోచించండి. నేనెవరో మీకు అర్థమైపోతాను. దేవుణ్ణి చక్కగా ఆరాధించాలంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు అర్థం కావాలంటే పౌలు గారు అన్నాడు రోమా 1:18-20లో సృష్టిని చూడండి. ఆయన సృష్టించినటువంటి సృష్టిని అబ్జర్వ్ చేయండి. సూర్యుని చూడండి, చంద్రుడిని చూడండి, ఆకాశ నక్షత్రాలను చూడండి, సముద్రాలు చూడండి, జలచరాలను చూడండి. ఆయన సృష్టిని చూస్తే సృష్టికర్త గురించి మీకు అర్థమవుతుంది. అందుకనే ఈ ఇత్రో గారి యొక్క జీవితంలో మోషే గారు ఏం చేస్తున్నాడంటే దేవుడు చేసిన కార్యములన్నీ, దేవుడు చేసిన సంగతులన్నీ, దేవుడు జరిగించిన ఆశ్చర్యక్రియలన్నీ, కార్యములన్నిటిని కూడా మోషే గారు ఇత్రోకి తెలియపరుస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఆరాధనలోకి ఎలా వెళ్తాడు? దేవుడి గురించి నాకు నమ్మకం ఎప్పుడు కుదురుతుంది, దేవుడి గురించినటువంటి గొప్ప సంగతులు నాకు ఎప్పుడు అర్థమవుతాయంటే ఆయన గురించి వినాలి. లూదియా పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలను లూదియా ఏం చేసింది? వినింది. విని విశ్వాసం ఉంచింది. విని హృదయము తెరిచింది. వినింది. ఇత్రో గారు కూడా మోషే గారు చెబుతున్నటువంటి గొప్ప కార్యములను ఏం చేస్తున్నాడు? ఆయన చక్కగా వింటున్నాడు. అంటే సంగతులు తెలుసుకున్నాడు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో కూడా నపుంసకుడైనటువంటి ఆ వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్ గారు దేవుని గురించినటువంటి సంగతులు విన్నాడు, అర్థం చేసుకున్నాడు, గ్రాహ్యం చేసుకున్నాడు, తెలుసుకున్నాడు. బాప్తిస్మలోనికి ఆయన నడిపించబడ్డాడు, ఆరాధనలోనికి నడిపించబడ్డాడు. నేను చెప్తున్న మొదటి పాయింట్ ఏంటంటే మనము దేవుడిని ఆరాధించడానికి దేవుని అర్థం చేసుకోవాలి. దేవుని అర్థం చేసుకోవడానికి దేవుడు చేసిన సృష్టిని చూస్తే మనకు తెలుస్తుంది అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇత్రో గారికి విశ్వాసం కలగడానికి మొదటి మెట్టు ఏమిటి అంటే ఇత్రో గారు ఆరాధనలోకి వెళ్తున్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని గురించినటువంటి సంగతులు వింటున్నాడు, దేవుని గురించినటువంటి సందేశాన్ని వింటున్నాడు, దేవుడు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, సంగతుల గురించి ఆయన వింటున్నాడు. వినాలి. అందుకనే ఆ బైబిల్ గ్రంథంలో వినుటకేమో
వేగిరపడాలి, మాట్లాడటానికేమో నిదానించాలి. యాకోబు అంటాడు, వినడానికి వేగిరపడు, మాట్లాడటానికి తగ్గు. మాట్లాడటానికి తగ్గాలి. కొంతమంది ఆపోజిట్, సంగతి వినడే చెప్పేది వినడు, అడ్డం పడుతుంటాడు. చెప్పేది వినడు, పూర్తిగా వినడు, అడ్డం పడతాడు. మాటకు అడ్డం పడతాడు. సంగతులు తెలుసుకున్నాడు. ఎవరి గురించిన సంగతులు తెలుసుకుంటున్నాడు? ఇత్రో దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకుంటున్నాడు. అది 8వ వచనంలో దేవుని యొక్క గొప్ప కార్యములు తెలుసుకుంటున్నాడు. ఇదివరకు నమ్మకం మరి ఎంతో కొంత ఉందేమో లేదేమో, కానీ ఇత్రో గారి జీవితంలో పూర్తిగా అయితే దేవుడిని నమ్మలం. ఇత్రో గారికి దేవుడి గురించినటువంటి పూర్తి సందేశం, పూర్తి సంగతులు తెలియవు. ఒక అన్యుడిగా ఉన్నాడు, మిద్యాని యాజకుడు ఇత్రో. దేవుడి గురించినటువంటి అపనమ్మకం ఉంది లోపల. ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి మోషే గారిని ఐగుప్తు దేశానికి పంపించాడు, కానీ వెళ్ళేటప్పుడు పూర్తిగా నమ్మలా దేవుణ్ణి. పూర్తిగా దేవుడు అర్థం కాల ఇత్రోకి. తిరిగి వచ్చిన తర్వాత దేవుడు చేసినటువంటి కార్యముల గురించి మోషే గారు తన మామయ్య గారితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సంగతులు తెలుసుకున్నాడు. ఐగుప్తీయుల విషయంలో ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతా, త్రోవలో తమకు వచ్చిన కష్టాలు, ఆ కష్టాల్లో నుండి దేవుడు విడిపించిన సంగతిని, గొప్ప కార్యాల సంగతిని, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడం, ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో ముంచివేయడం, ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు జరిగిన సంగతులన్నీ మోషే గారు ఇత్రోకు చెబుతున్నప్పుడు దేవుడు హృదయంలో ఏం చేస్తున్నాడు? ఇత్రో గారికి గొప్ప కార్యం చేయడం మొదలు పెడుతున్నాడు. సంగతులు తెలుసుకోవాలి. దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన పునరుత్థాన బలమును ఎరగాలి. అప్పుడే మన ఆరాధన అర్థవంతంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఆయన పనులు, ఆయన కార్యములు, ఆయన జరిగించినటువంటి గొప్ప క్రియలు మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ దగ్గరికి రావాల్సిందే. 66 పుస్తకాలు చదవాల్సిందే, ప్రార్థన పూర్వకంగా ధ్యానించాల్సిందే. ఆ కార్యాలన్నీ కూడా ఆరాధన కార్యంలోనికి నడిపిస్తాయి. ఆయన పనులన్నీ కూడా ఎక్కడికి నడిపిస్తాయి అంటే ఆరాధన పనికి మనలను నడిపిస్తుంది. ఆయన కార్యములు తెలుసుకోవాలంటే బైబిల్ మనకు బోధిస్తుంది. ఆయన మనకు బయలుపరుచుకున్నాడు. ఆయన అంతటా ఆయనే మనకు బయలుపరుచుకున్నాడు. అది మొదటి సంగతి. ఇత్రో తన యొక్క జీవితంలో సంగతులు తెలుసుకున్నాడు. ఎవరి సంగతులు? దేవుని గురించిన సంగతులు తెలుసుకున్నాడు. రెండవ జ్ఞాపకం చేస్తాను, 9వ వచనం, నిర్గమకాండం 18:9. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించను. ఆగుదాం ఇక్కడ. రెండవ సంగతికి వచ్చేసాం. మొట్టమొదటిగా ఏం తెలుసుకున్నాడు? ఇత్రో సంగతులు తెలుసుకున్నాడు. ఎవరి గురించినటువంటి సంగతులు తెలుసుకున్నాడు? మాట్లాడాలి. ఎవరి గురించిన సంగతులు? దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకున్నాడు. కొద్దిగా ఏదో కార్యం జరుగుతుందండి లోపల. కొన్ని కార్యాలు, కొన్ని ముచ్చట్లు, కొన్ని సంగతులు మనలో ఒక కార్యము జరిగేటట్లు చూస్తాయి. కొన్ని మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని మాటలు మనల్ని ప్రోత్సహిస్తాయి. కొన్ని మాటలేమో కొన్ని మనల్ని వెనక్కి లాగుతాయి. మాట బలమైనది. కొన్ని సందర్భాలు, కొన్ని సందేశాలు, కొన్ని సంగతులు మనల్ని ప్రోత్సహిస్తాయి. కొన్ని మనల్ని వెనక్కి లాగుతాయి. కొన్ని మాటలేమో మనల్ని ఆదరిస్తాయి. కొన్ని మాటలేమో కొన్ని మన దుఃఖానికి నెట్టేస్తాయి. ఇత్రో గారు తెలుసుకున్నటువంటి సంగతులు ప్రోత్సహించే సంగతులు, ముందుకు నడిపించే సంగతులు. ఎక్కడికి నడిపిస్తున్నాయి అంటే ఒక్కొక్క మెట్టు ఆరాధనలోనికి నడిపిస్తాయి. దేవుని గురించి సంగతులు తెలుసుకున్నాడు. ఎవరి సంగతులు? దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకున్నాడు. రెండవ స్టెప్కి వచ్చేసాడు. 9వ వచనంలో ఏం చేస్తున్నాడు? అక్కడ యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి
ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గురించి ఇత్రో సంతోషిస్తున్నాడు, సంగతులు తెలుసుకున్నాడు. రెండవదిగా సంతోషంలోనికి ఆయన వచ్చేసాడు. ఈ సంగతులు ఆయన్ని ఏం చేస్తున్నాయి అంటే సంతోషానికి గురి చేస్తున్నాయి. సంతోషానికి ఒక సంగతి, ఇందాక అనుకున్నట్లుగా ఒక సంగతి, కొన్ని మాటలు, ఒక సందేశం ప్రోత్సహిస్తే కొన్ని వెనక్కి లాగుతాయి. ఇత్రో గారు తెలుసుకున్నటువంటి సంగతులు ముందుకు నడిపిస్తున్నాయి, ముందుకు నడుతున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి, సంతోషానికి కారణమయ్యాయి. దేవుని సంగతులు సంతోషిస్తున్నాడు. దేని గురించి సంతోషిస్తున్నాడు ఆయన? దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి సంతోషిస్తున్నాడు. ఏం మేలు చేశాడు? ఇశ్రాయేలీయులను చంపక, ఇశ్రాయేలీయులను శిక్షింపక, ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రంలో ముంచక, వాళ్లను ముంచి వేయక లక్షల మందిని దేవుడు విమోచించి, నడిపించి, విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు. అందుట్లో మా అల్లుడు కూడా ఉన్నాడు, ఇత్రో గారి అల్లుడు కూడా ఉన్నారు. ఎవరైనా? మోషే గారు. దేవుడు చేసిన మేలంతటిని బట్టి సంతోషిస్తున్నాడండి ఇత్రో. అందుకే మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకుందాం, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిద్దాం, దేవుడు ఇవ్వన్న వాటిని బట్టి వదిలేద్దాం. దేవుడు ఇచ్చిన వాటిని బట్టి సంతోషంగా ఉందాం, దేవుడు ఇచ్చిన వాటిని బట్టి సంతోషంగా ఉందాం, సంతోషిద్దాం. ఉన్నదాన్ని బట్టి సంతోషిద్దాం, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిద్దాం. లేనిదే నాకు ఎట్లాగూ నాది కాదు, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దాన్ని బట్టి నేను సంతోషంగా ఉండాలి. ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నాం చాలు, ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం చాలు, ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం చాలు. దేవుడు గొప్ప కార్యములు చేశాడు. మన నోటి నిండా ఏముంచాడు? దేవుడు నవ్వు ఉంచాడు, హృదయంలో నిండా సంతోషం ఉంచాడు. ఆ మేలులను తలంచుకుంటూ, ఆ సంగతులను తలంచుకుంటూ, విడిపించిన సంగతి, విమోచించిన సంగతి, నడిపించిన సంగతి, గొప్ప కార్యములు చేసిన సంగతులు మనల్ని సంతోషంలోనికి నడిపించాలి. రెండో స్టెప్కి వచ్చాడు, సంతోషిస్తున్నాడు. ఇందాక నేను ఒక మాట అన్నా, ఈయన ఒక అన్యుడు, మిథ్యాను యాజకుడు, దేవుని గురించి పూర్తి నమ్మకం లేదు, పూర్తి విశ్వాసం లేదు. ఇప్పుడే మొదలైంది. ఎలా మొదలైంది? దేవుని గురించినటువంటి సంగతులను వినుట వల్ల మొదలైంది. దేవుని గురించిన సంగతులు విన్నాడు, కొద్ది కార్యం జరిగింది. వినుట వల్ల కొద్ది విశ్వాసం వచ్చింది. రెండవదిగా ఏం చేస్తున్నాడు ఆయన? సంతోషిస్తున్నాడు. దేని బట్టి సంతోషిస్తున్నాడు? దేవుడు చేసిన మేలంతటిని బట్టి సంతోషిస్తున్నాడు. అయ్యా, నువ్వు నాకు చేసిన ఉపకారములు, మేలులు ఒకటా రెండా? సంతోషించవే. మనిషి ఎందుకు సంతోషించట్లేదు? ఎందుకు దిగాలుగా ఉంటున్నాడు? దేవుడు నీకు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే, నేను ప్రాణాలతో ఉంచితే రూపాయి గురించి ఆలోచిస్తావేంటి? నీ ప్రాణం నీలో ఉన్నందుకు సంతోషించు. రూపాయి ఈరోజు కాకపోతే రేపు సంపాదిస్తాను, ఈరోజు కాకపోతే రేపు. ఉన్నదాన్ని బట్టి సంతోషించు. దేవుడు నీకు ఇచ్చిన ప్రాణాన్ని బట్టి సంతోషించు. దేవుడు నీకు చేసిన మేలులను బట్టి సంతోషించు. దేవుడు నీకు జీవితంలో జరిగించిన ఆశ్చర్య కార్యాలను బట్టి సంతోషించు. దేవుని స్తుతించు. లేని దాన్ని బట్టి ఎందుకు బాధ? లేని దానికోసం ఎందుకు వేదన? లేని దానికి ఎందుకోసం ప్రయాస? రాని దానికి ఎందుకోసం ఆరాటం? లేని దానికి ఎందుకోసం పోరాటం? అసలు ఉన్నదాన్ని బట్టి సంతోషించడం బాగొట్టం. అసలు సమస్య ఏంటంటే ఉన్నదాన్ని బట్టి సంతోషించడు మనిషి. లేని దాన్ని బట్టి నాకు లేదు అని నీకున్నదాన్ని బట్టి సంతోషించు. లేని దాని గురించి తర్వాత సంగతి. ఇది మనిషి యొక్క బాధ, సమస్య. ఉంది కదా, సంతోషించు. దేవుడు చేసిన మేలులను బట్టి ఇత్రో ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషిస్తున్నాడండి. అత్యద్భుతం. దేవుడు చేసిన మేలులంతటిని బట్టి సంతోషిస్తున్నాడు. సంగతులు తెలుసుకున్నాడు, సంతోషంలోకి వచ్చాడు. మూడో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం చూడండి. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతుల నుండి, ఫరో చేతుల నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. మూడవది చాలు. నెంబర్ 1 ఏం తెలుసుకున్నాడు? ఆయన సంగతులు తెలుసుకున్నాడు. నెంబర్ 2 సంతోషిస్తున్నాడు. నెంబర్ 3
ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఎవరిని స్తుతిస్తున్నాడు? ఒక అన్యుడు, దేవుడంటే ఎరగని వ్యక్తి, ఒక మిద్యాని యాజకుడు, దేవుని యందు పూర్తిగా విశ్వాసం లేనటువంటి వాడు. వింటే కనుక ఎప్పుడో 1-2 మాటలు విన్నాడేమో కానీ దేవుడి గురించి పూర్తిగా తెలియదు ఆ వ్యక్తికి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే స్తుతిలోనికి వచ్చాడు, స్తుతిస్తున్నాడు. దేన్ని బట్టి స్తుతిస్తున్నాడు? విడిపించి, విమోచించి, నడిపించిన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆయన స్తుతిస్తున్నాడు. అసలు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుందా? సంగతులు తెలుసుకున్నాడు, సంతోషంలోనికి వచ్చాడు, మూడవదిగా స్తుతిలోనికి వచ్చాడు, స్తుతిస్తున్నాడు. అద్భుతం, ఒక అద్భుతం. దేవునికి మనోడా బయటోడా, మన లోపలోడా బయటోడా అనేది ఏమి ఉండదు. అన్యుడా ధన్యుడా, ఇరుగోడా పొరుగోడా, ఈ దేశం ఆ దేశమా, స్వదేశమా విదేశం అనేది దేవునికి ఏమీ ఉండదు. దేవునికి తారతమ్యం ఏమీ ఉండదు. ఇత్రో మిద్యాని యాజకుడు ఒక అన్యుడు. అలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, విమోచిస్తున్నాడు, గొప్ప కార్యం చేస్తున్నాడు, స్తుతిలోనికి నడిపించాడని. ఈయన స్తుతించడానికి కారణం ఏంటంటే దేవుడు విడిపించాడు, విమోచించాడు, నడిపించాడు. ఆ సంగతులన్నీ కూడా ఈ ఇత్రో గారిని స్తుతిలోనికి నడిపిస్తున్నాయి. స్తుతి దేవుడు జరిగించినటువంటి పనులను బట్టి, చేసిన విమోచనను బట్టి, విడిపించిన సంగతిని బట్టి, నడిపించినటువంటి సంగతిని బట్టి ఈ 10వ వచనంలో ఏం చేస్తున్నాడు? ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్ముని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఎవరు స్తుతింపబడుగాక? యెహోవా స్తుతింపబడుగాక. ఎంత గొప్ప కార్యం చేసావు ప్రభా ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితం. దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చకపోతే మనం మార్చలేము, మన వల్ల కాదు. దేవుడు ఆ యొక్క వ్యక్తి హృదయంలో గొప్ప కార్యం చేయకపోతే మనం తలమునకలైనా తలక్రిందులైనా ఒక వ్యక్తిని బలవంతంగా దేవుని దగ్గరికి నడిపించలేము. ఆయన మనసులో ఉంటే నడుచుకుంటూ వస్తాడు తప్ప మనం లాక్కొని రాలేము. ఒక వ్యక్తి యొక్క హృదయంలో దేవుడు గొప్ప కార్యం చేయకపోతే మనం చేయలేము, అంతే. ఆది కాండంలో నాకు బిడ్డల్ని లేకపోతే నేను చేస్తాను, నాకు బిడ్డల్ని నేను చేస్తానంటే భర్త అంటాడు, నేనేమన్నా దేవుణ్ణి అమ్మా నీకు నేను బిడ్డలేస్తానికి, నేనేమన్నా దేవుణ్ణా? గర్భఫలం ఇచ్చుటకును గర్భఫలం మూయుటకును ఆయన సమర్థుడు. ఆయన గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు అత్యద్భుతమైనటువంటి గొప్ప కార్యం చేశాడు, విమోచించి విడిపించి నడిపించే గొప్ప దేవుడు. అందుకని ఇత్రో అంటున్నాడు, యెహోవా స్తుతింపబడుగాక, యెహోవా స్తుతింపబడుగాక. ఈ మాటలన్నీ వింటూ ఉంటే, కార్యం జరుగుతూ ఉంటే, సంగతులు తెలుసుకుంటే, సంతోషిస్తూ ఉంటే, స్తుతిలోనికి వస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే అంత అమోఘమైనటువంటి కార్యం అతని యొక్క జీవితంలో జరుగుతుంది. దేవుడు విమోచన కార్యం. అందుకని మనం ఎలా స్తుతించాలో తెలుసా? ప్రభువా, నా యొక్క జీవితంలో ఈ కార్యం చేసినందుకు నీకు వందనాలు, నన్ను విడిపించి విమోచించినందుకు నీకు వందనాలు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను విడిపించి విమోచించి నీ సమాధాన బల దగ్గరికి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా అని మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలి. అది 3వ సంగతి. 4వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. 12వ వచనం. మరియు మోషే మామయ్య అయిన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. అద్భుతం, అమోఘం. ఎక్కడి దాకా వచ్చాడు? స్తుతి ఆరాధనలోకి వచ్చాడు. బలులు అర్పించే స్థాయికి ఎదిగాడు. దేవునికి బలులు అర్పిస్తున్నాడు, యెహోవా దేవునికి బలులు అర్పిస్తున్నాడు. యేసు ప్రభువు గురించి తెలుసుకున్నాడు. నిన్నటిదాకా ఏమున్నాయో ఉన్నాయి. ఆయన ఒక మిద్యాని యాజకుడు, ఆయన పూజించేవాడిని పూజించాడు, సేవించేవాడిని సేవించాడు. సరే, అది ఆయన ఇష్టం, వ్యక్తిగతం, దాని గురించి మనం ఏమనట్లేదు.
కానీ ఈ రోజున ఒక 4వ సంగతి అద్భుతం జరిగింది ఏంటంటే, స్తుతి ఆరాధనలు చేస్తున్నాడు, స్తుతి ఆరాధిస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు. 12వ వచనంలో ఏం చేస్తున్నాడు? మోషే మామయ్య అయిన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేసేవాడు. అద్భుతం. స్తుతి ఆరాధనలోకి వచ్చాడు, స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాడు. ఎలా చెల్లిస్తున్నాడు చూడండి. 11వ వచనం, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి, వినండి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. నిన్నటి దాకా నాకు అర్థం కాలేదు అల్లుడు, నిన్నటి దాకా నాకు అర్థం కాలేదు. ఏదో మీ దేవుడు అంటే కొద్దిగా ఎక్కడో ఉండే, ఏదో కొద్దిగా ఆలోచన ఉండే, ఏదో కొద్దిగా సరేలే అనేది ఒకటి ఉండే, అర్థమయ్యి అర్థం కాకుండా కొద్దిగా ఏదో ఉండే. కానీ ఈ రోజు ఏమైపోయింది? ఆయన అంటాడు 11వ వచనంలో, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. మరి నిన్నటి దాకా నాకు తెలియకుండానే ఉన్నా, నాకు అర్థం కాల. ఎప్పుడు అర్థమైంది? సంగతులు తెలుసుకున్నాడు, దేవుని గురించి సంగతులు తెలుసుకున్నాడు, సంతోషించాడు, స్తుతించాడు, స్తుతి ఆరాధనలోకి వచ్చాడు అని అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. అల్లుడు, నువ్వు నిజంగా అల్లుడుగా కొడుకువి, నన్ను రక్షణలోనికి నడిపించావు, నన్ను స్థుతిలోనికి నడిపించావు, స్తుతి ఆరాధనలోకి నడిపించావు. అద్భుతం అండి, అత్యద్భుతం. బలులు అర్పిస్తున్నాడు, దహన బలిని అర్పిస్తున్నాడు. ఈ దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైందంటే నాకు ఇప్పుడే తెలుసుకున్నాను, ఇప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. మొదట్లో మన సబ్జెక్ట్లో ఉన్నాను. దేవుణ్ణి ఆరాధించాలని అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుని అర్థం చేసుకోవాలంటే సృష్టిని చూడు, ఆయన పనులను చూడు, దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకో, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు. అప్పుడు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు, ఎరిగినప్పుడు, కార్యాలన్నీ అబ్జర్వ్ చేసి, ధ్యానించి, చూసి, ఆలోచించడాన్ని బట్టి ఈ ఆలోచన, ఈ అనుభవం మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తాయి. లేకపోతే దేవుడు మనకు అర్థం కాడు. మీరు ప్రార్థన అంటారు, ఆరాధన అంటారు, ఇదేదంటారు, వాక్యం అంటారు, రెఫరెన్స్ అంటారు, అధ్యాయం అంటారు, నాకేమీ అర్థం కాదు. చదువుతుంటే అర్థమైంది. ఆదికాండం చెప్తే ప్రకటన గ్రంథాలు ఎత్తితే ఎట్లా? మరి చదువుతుంటే అర్థమవుద్ది, దేవునితో సహవాసములు ఉంటే అర్థమవుతాయి. అందుకనే భక్త పౌలు అంటాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడాలి, క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పడాలి అనేదే నా కోరిక, ఆశ, ఆకాంక్ష. ఆరాధనకు వెళ్ళబోయే ముందుగా ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ఈ యిత్రో ఎక్కడికి నడిపించబడ్డాడు? చివరికి 12వ వచనంలో ఆరాధనలోనికి, స్తుతి ఆరాధనలోకి నడిపించబడ్డాడు, బలు నడిపించాడు. ఈరోజు ఖర్చు మొత్తం నాదే అన్నాడు యిత్రో. ఈరోజు ఖర్చు మొత్తం నాదే. ఏం చేశాడు ఆయన? 12వ వచనంలో, ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. ఏం చేశాడు? భోజనం చేశాడు. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు, నాకు వాస్తవం తెలిసింది, నిజము తెలిసింది. ఎలా తెలిసింది నిజం? సంగతులు తెలుసుకున్నా. దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకోవడాన్ని బట్టి దేవుడు ఎవరో నాకు అర్థమైంది. అందుకని అన్నాను, నేనెవరో మీకు తెలియాలంటే నేను చేసిన పనులను బట్టి నేనెవరో మీకు అర్థమవుతాను. ఆయన జరిగించిన రక్షణ కార్యం, శిలువ కార్యం, ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన శిలువ శిక్ష, సమస్తాన్ని బట్టి ఆయన ఎవరో మనకు అర్థమవుతాయి. ఆయన సృష్టిని చూడండి, ఆయన గొప్ప కార్యంలో చూడండి. ఆయన గొప్ప కార్యాలు ఎక్కడున్నాయి? ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవి చదవడాన్ని బట్టి ఆయన మనం ఎక్కువగా అర్థం చేసుకో. లేఖనములను పరిశోధించి చూడండి, అవే నన్ను గూర్చి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి.
దేవుని కొలసి రెండు దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడాన్ని బట్టి నేను మీకు అర్థమవుతాను. ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరగటాన్ని బట్టి మనం ఆరాధన చేయవచ్చు. దేవుని మనం ఆరాధన చేయాలంటే దేవుడు మనకు అర్థం కావాలి. ప్రభువా, ఎలా అర్థమవుతావు? నా బుర్రకు అర్థం కాడు, నా జ్ఞానానికి ఎక్కడు, నా జ్ఞానానికి దొరకడు. ఎలా అర్థమవుతావు ప్రభువా? ఎలా ఆరాధించమంటావు? నన్ను అర్థం చేసుకొని ఆరాధించాలి. ఎలా అర్థమవుతావు ప్రభువా? నేను సృష్టించిన సృష్టిని చూడు. రెండవదిగా నేను జరిగించిన గొప్ప కార్యములను చూడు. మూడవదిగా దేవుని మర్మంగా ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకో. నాలుగవదిగా ఆయనను, ఆయన పునరుత్థాన బలము ఎరుగు. ఇవన్నీ ఎక్కడున్నాయి ప్రభువా? మళ్ళీ బైబిల్ దగ్గరికి రా. మళ్ళీ ఎక్కడికి రా? బైబిల్ దగ్గరికి రా. ఈ లేఖనములను పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ తెలుసుకోవడాన్ని బట్టి మనం ఆరాధనలోకి వెళ్తాం, చక్కగా వెళ్తాం. ఒక వ్యక్తిని ఎప్పుడు బలవంతంగా దేవుని సన్నిధిలో మోకరింప చేయలేము, ఆరాధింప చేయలేము. ఒక వ్యక్తి బలవంతంగా దేవుణ్ణి ఆరాధించలేడు. చక్కగా ఆరాధించాలి, ఆత్మీయంగా ఆరాధించాలి, స్పష్టంగా ఆరాధించాలంటే ఇత్రో గారి యొక్క జీవితంలో 4 మెట్లు నేర్చుకున్నాడు. మొట్టమొదటిది సంగతులు తెలుసుకున్నాడు. ఎవరి గురించిన సంగతులు? దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకున్నాడు. రెండవది సంతోషించాడు. దేన్ని బట్టి సంతోషించాడు? దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి సంతోషించాడు. మూడవదిగా స్తుతించాడు. దేన్ని బట్టి స్తుతించాడు? విడిపించిన దేవుడు, విమోచించిన దేవుడు, నడిపించిన దేవుడిని బట్టి ఏం చేశాడు? ఆయన స్తుతించాడు. నాలుగవదిగా స్తుతి ఆరాధనలు అర్పించాడు, బలులు అర్పించాడు, దాన బలిని అర్పించాడు. నమ్మకం లేకపోతే ఇవన్నీ చేస్తాడండి ఒక మనిషి. నమ్మకం లేకపోతే, దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇవన్నీ చేస్తాడా? 11వ వచనం అంటాడు. ఏమన్నాడు? 11వ వచనంలో యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు అర్థమైన రోజు మనం ఆగలేము. అర్థమైన రోజు ఆరాధించకుండా ఆగలేము. అర్థమైన రోజు స్తుతించకుండా ఆగలేము. అర్థమైన రోజు ఇంకెందుకు ఆలస్యం, నాకు ఇప్పుడే బాప్తిస్మం కావాలన్నాడు నపుంసకుడు. అర్థమైన రోజు మందిరానికి రాకుండా ఆగలేడు. అర్థమైన రోజు ఆరాధించకుండా ఆగలేడు. అర్థమైన రోజు దేవుని స్తుతించకుండా ఆగలేడు. అర్థమైన రోజు దేవునికి చెల్లించకుండా ఆగలేడు. అర్థమైన రోజు బాప్తిస్మం తీసుకోకుండా ఆగలేడు. అర్థమైన రోజు ఏ రోజుని వ్యర్థంగా ఆయన చేసుకోలేడు మనిషి. కాబట్టి ఈ మాటలను మనం గుర్తుపెట్టుకుందాం. దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థం కావాలని అంటే ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన సృష్టి, ఆయన జరిగించిన గొప్ప కార్యాలు, దేవుని మనమైనటువంటి క్రీస్తుని తెలుసుకోవడాన్ని బట్టి, ఆయనను, ఆయన పునరుత్థాన బలాన్ని తెలుసుకోవడాన్ని బట్టి మనం ఆరాధించాలి. మరి ఇవన్నీ దొరుకుతాయండి? రండి, బైబిల్ దగ్గరికి రండి, లేఖనములను పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ధ్యానించు, నా గురించి ఉంటాయి. అవే నన్ను గురించి సాక్ష్యం చెబుతాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏంటి ప్రభువా? మరి ఇవన్నీ కూడా ఆరాధనలోనికి నడిపిస్తాయి. సంగతులు తెలుసుకున్నాడు, సంతోషించాడు, స్తుతించాడు, స్తుతి ఆరాధనలు దేవుడికి చెల్లించాడు. మన ఆరాధన అలా ఉండాలి, మన స్తుతి అలా ఉండాలి. ఒక వ్యక్తి ఇప్పుడు భోజనాలు చేశాడు, విందు చేశాడు, ఆరాధించాడు, నిజమైనటువంటి దేవుని బిడ్డగా నపుంసకుడు బాప్తిస్మం తీసుకుని ఏ విధంగా అయితే సంతోషంగా ఇంటికి వెళ్ళాడో, ఇత్రో గారి జీవితం కూడా అంతే. తర్వాత కాలంలో మనం చూస్తాం. చూడండి 27వ వచనం. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. ఎలా వెళ్ళెను? నపుంసకుడు ఎలా వెళ్ళాడు? సంతోషించుతూ తన త్రోవను తిరిగి వెళ్ళాడు. ఇత్రో గారి యొక్క జీవితంలో కూడా అంతే. సంతోషం, హృదయానందం, ఆరాధన, ఆత్మీయత, సంగతులు తెలుసుకున్నాడు, సంతోషించాడు, స్తుతించాడు, స్తుతి ఆరాధన చెల్లించాడు, బలులను అర్పించాడు, దహన బలిని అర్పించాడు. హృదయానందంతో, సంతోషముతో అల్లుడు, ఇక నా జీవితానికి పరమార్థం దొరికింది, అర్థమైంది, గ్రాహ్యమైంది, నాకు ఒక గొప్ప సంగతి తెలుసుకున్నాను, గొప్ప అనుభవంలోకి వచ్చాను, ఈ స్థుతి ఆరాధనలు బట్టి నా హృదయం చాలా సంతోషంగా ఉంది, ఇక నేను వెళ్ళొస్తా అల్లుడా అన్నాడు. మామయ్య ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వెళ్ళిపోయాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవలసిన సంగతి ఏంటంటే, మనము దేవుణ్ణి ఆరాధించాలంటే
దేవుడు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అర్థం కావాలి అంటే ఆయన కార్యాలు, ఆయన సృష్టి, ఆయన గొప్ప కార్యాలు, దేవుడు మనమైనటువంటి క్రీస్తు, ఆయనను ఆయన పునరుత్థాన బలం నెరగటాన్ని బట్టి దేవుడు మనం తెలుసుకోవటాన్ని బట్టి దేవుడు మనం ఆరాధించవచ్చు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే లేఖనములను పరిశోధించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అవన్నీ కూడా మనల్ని ఆరాధనలోకి నడిపిస్తాయి. ఇవన్నీ అర్థమైన రోజు మనం దేవుడిని ఆరాధించకుండా ఉండలేం, స్తుతించకుండా ఉండలేం, గణపరచకుండా ఉండలేం, దేవుని సన్నిధికి రాకుండా ఉండలేం. కాబట్టి దేవుని బిడ్డలంగా బ్రతుకుదాం. ఇత్రో గారు ఒక వాస్తవాన్ని తెలుసుకొని దేవుని ఆరాధించాడు, దేవుని గణపరిచాడు, దేవుడు ఒక అద్భుతం జరిగించాడు. అలాగే మన యొక్క జీవితాలు ఉండటకు దేవుడు మనకి సాయం చేసి నడిపించిన గాక. మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం.